బెడ్రూమ్లో మంచం చుట్టూ ఈ వస్తువులు ఉంచకూడదు, ఇప్పుడే తీసేయండి, లేకపోతే సమస్యలే. బెడ్రూమ్కు వాస్తు అనేది చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఎక్కువసేపు గడిపేది ఈ రూమ్లోనే. విశ్రాంతి తీసుకుంటాము. వివాహం అనంతరం భాగస్వామితో ఆనంద క్షణాలు గడిపేది కూడా ఈ రూములోనే. కాబట్టి బెడ్రూమ్ అనేది వాస్తుపరంగా సరిగ్గా ఉండాలి, లేదంటే మన జీవితంపై పెను ప్రమాదాన్ని తీసుకువస్తుంది. బెడ్రూమ్ వాస్తు మాత్రమే కాదు, అందులో ఉండే మంచం విషయంలోనూ సరైన నియమాలు పాటించాలని చెబుతున్నారు వాస్తు పండితులు. మంచం చుట్టూ కొన్ని వస్తువులను పెట్టడం వల్ల ఇంట్లో వాస్తు దోషం పెరుగుతుంది. ఫలితంగా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే నిద్రించే ముందు ఈ వస్తువులను మంచం దగ్గర ఉంచకూడదు. దీనివల్ల ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. జీవితంలో అనేక అశుభ ఫలితాలు ఎదురవుతుంటాయి. పడుకునే ముందు మంచం దగ్గర ఎలాంటి వస్తువులు ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మంచం దగ్గర ఉంచకూడని 6 వస్తువులు ఇవే. అద్దాలు. పడకగదిలో అద్దాలు పెడితే సానుకూల, ప్రతికూల శక్తిని ప్రతిబింబిస్తాయి. జ్యోతిష్యం ప్రకారం అద్దాలు ప్రతికూల శక్తిని కలిగి ఉన్నాయని భావిస్తుంటారు. ఇది పీడకలలు, నిద్రకు భంగం కలిగిస్తుంది. మీకు అద్దం అవసరమైతే శక్తి ప్రవాహానికి అంతరాయం కలగకుండా ఉండటానికి అది రాత్రిపూట తీసి పక్కన పెట్టండి, లేదంటే మంచానికి ఎదురుగా ఉంచకండి. నీటి ఫౌంటైన్స్, అక్వేరియంలు లేదా ఫౌంటైన్లు వంటి నీటి మూలకాలు ఉన్న చోట ప్రశాంతంగా ఉంటుంది. అయితే వాస్తు ప్రకారం ఇలాంటివి మీ పడకగదిలో ఉంచకూడదు. ఇలాంటి పెట్టడం వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇవి నిద్రకు భంగం కలిగించే అవకాశం ఉంటుంది. మీ బెడ్రూమ్ను ఎనర్జెటిక్ బ్యాలెన్స్ లో ఉంచడానికి ఏవైనా నీటి ఫీచర్లను లివింగ్ రూమ్ కి లేదా మరొక సరైన ప్రదేశంలో పెట్టండి. చిందరవందరగా ఉంటే చాలా మంది బెడ్రూములో వస్తువులను చిందరవందరగా ఉంచుతుంటారు. కానీ ఇలా ఉంచకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇది శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. అంతేకాదు విశ్రాంతి లేకపోవడం, నిద్రకు భంగం కలిగించే అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా నిద్రించాలంటే పడకగది శుభ్రంగా ఉంచుకోవాలి. మొక్కలు. కొంతమంది పడకగదిలో మొక్కలు పెడుతుంటారు. కొన్ని ఇండోర్ మొక్కలు పడకగదిలో పెట్టకూడదు. మొక్కలు స్వచ్ఛమైన గాలి, ప్రశాంతంగా అనిపించినప్పటికీ జ్యోతిష శాస్త్రం ప్రకారం కాక్టి వంటి స్పైకీ లేదా ప్రిక్లీ మొక్కలు శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. అయితే మీ బెడ్రూమ్లో ప్రశాంతత, సంతోషంగా ఉండే వాతావరణం కోసం గుండ్రని, మృదువైన ఆకులు ఉన్న మొక్కలను పెట్టండి. ఎలక్ట్రానిక్ పరికరాలు. చాలా మంది మంచానికి దగ్గరగా సెల్ ఫోన్లు, ల్యాప్టాప్స్, టాబ్లెట్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పెడుతుంటారు. అయితే ఇలాంటి పడకగది దూరం ఉంచాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ గాడ్జెట్ల ద్వారా విడుదలయ్యే విద్యుదయస్కాంత క్షేత్రాలు మీ శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ పరికరాల ప్రతికూల శక్తులు మీ నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. ఫైనల్ గా మీకు నిద్ర కరువై రాత్రంతా మెల్కువలసి వస్తుంది. విరిగిన వస్తువులు. సగం విరిగిన లేదా పగిలిపోయిన వస్తువులను ఎప్పుడూ కూడా పడకగదిలో ఉంచకూడదు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇలా ఉంచితే మీ కోరికలు, కలలు నెరవేరవు. అంతేకాదు ఈ వస్తువులు మీకు అసౌకర్యంగా అనిపిస్తాయి, నిద్రకు భంగం కలిగిస్తాయి, గది వాతావరణాన్ని పాడు చేస్తాయి. అలాంటి వస్తువులు ఏవైనా ఉంటే వెంటనే గదిలో నుంచి తీసివేయండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.